నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మంగ్లీకి సంబంధించి మంగ్లీ మాత్రమే కాదు, ఇందులోన ముఖ్యంగా మంగ్లీ తమ్ముడు పాత్ర చాలా కీలకంగా ఉంది అని అయితే చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డీజీపీ రంగంలోకి దిగారు స్వయంగాను. మంగ్లీ తమ్ముడు అరెస్ట్ అనే వార్త వస్తోంది. మరి అరెస్ట్ అయ్యారా? అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా? దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఏమైనా సేకరించారు? సో ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ తెలుసుకుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, మంగ్లీ తమ్ముడు అరెస్ట్. సో అంటే యాక్చువల్ గా బాధితులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మంగ్లీ తమ్ముడు, మధున వీళ్ళందరికీ కూడా ఒక పనిష్మెంట్ అయితే ఉండాలి, వీళ్ళ వల్లనే బాధించబడ్డామని. సో ఇప్పుడు డీజీపీఏ రంగంలోకి దిగారు అంటున్నారు, మీరేమో? అంటే గత కొన్ని రోజులు, ఒక వారం రోజులు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి మంగ్లీ కేసులో. ఒకటేంటంటే ఇటు సంపత్ నాయక్ అండ్ టీం, ప్రత్యూష రాథోడ్, తర్వాత అశోక్ రాథోడ్, వీళ్ళందరూ కూడా గట్టిగా పోరాడుతున్నారు. బాధితుల దగ్గరికి మీడియాని తీసుకెళ్లారు. బాధితులందరూ కూడా వచ్చి అక్కడ ఆ రోజంతా అక్కడ గడిపారు. మీడియా కూడా ఈ మధ్యకాలంలో మీడియా ఏ కేసు మీద ఇంత ఇన్వెస్టిగేషన్ మీడియా చేయలేదు. మీడియా మామూలుగా ఏం చేస్తూ ఉంటుంది, రిపోర్ట్ చేయడము, లేకపోతే మహా అంటే బాధితుల దగ్గరికి పోయి మాట్లాడటము చేస్తూ ఉంటది. కానీ ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీడియా కూడా గట్టిగా ఈ కేసులో దిగారు, పెద్ద ఎత్తున దిగారు. దీనికి ఒక కారణం ఏంటంటే మంగ్లీ బిహేవియర్ కూడా కారణం. మంగ్లీ మీడియాని హత్య చేసే విధంగా మాట్లాడడం, వార్నింగ్లు ఇవ్వడం, తర్వాత మీడియాకి కూడా రకరకాల సంఘాలు బెదిరింపు కాల్స్ రావడం, ఇవన్నీ దాంతో మీడియా కూడా పర్సనల్ గా చాలా మంది తీసేసుకున్నారు. రెండోది బాధితులు వల్ల కూడా మీడియా అరే ఇంతమంది బాధితులు ఉన్నారు ప్రత్యక్షంగా చూడడం వల్ల, బాధితులతో మాట్లాడడం వల్ల మీడియాలో ఉన్న పర్సన్స్ కూడా బాగైంది. అరే మనం బాధితుల వైపు నిలబడాలి అనేది మీడియాకి కూడా గట్టిగా వచ్చింది. ఇంకొక కమర్షియల్ యాంగిల్ ఏమంటే మంగ్లీ వీడియోలే ఎక్కువగా పోతున్నాయి, జనం కూడా అవే చూస్తున్నారు కాబట్టి కూడా మీడియా దాని మీద కూడా ఫోకస్ చేసింది. సో ఇలాగ అన్ని కారణాలతో చేయడం ఒకటి. రెండోది పోలీసులు ఇప్పటి వరకు పెద్దగా దీంట్లో వేగంగా కదులుతున్నట్టు కనిపించట్లేదు. నిజంగా కదులుతుండొచ్చేమో కానీ మనకైతే బయటికి ఏమీ కనిపించలేదు. ఎందుకంటే ఈ కేసులో మధు ఒకడే అరెస్ట్ అయ్యాడు ఇప్పటి వరకు. మధుతో కూడా నిందితులుగా ఉన్న బాలాజీ నాయక్ కానీ, భరత్ చౌహాన్ కానీ, శైలజ చౌహాన్ కానీ, బండి శివకుమార్ కానీ, చౌహాన్ కానీ వీళ్ళెవరు అరెస్ట్ కాలేదు. ఇది ఆశ్చర్యకరం. అంటే మామూలుగా పోలీసులు అనుకుంటే మ్యాక్సిమం 24 గంటలు ఎవరినైనా పట్టుకోగలరు. అందులో వీళ్ళేమి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, వీళ్ళకేమి పెద్ద ఏదో కేంద్ర మంత్రుల అండ కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని వలవేసి పట్టేస్తున్నారు. అలాంటిది వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2, బాధితుల్ని ఎందుకు పిలిచి మాట్లాడలేదు ఇప్పటి వరకు? ఇంతమంది మీడియా వెళ్తా ఉన్నారు, బాధితులతో ఎవరెవరో పోయి మాట్లాడుతున్నారు. అలాంటిది పోలీసులు బాధితులను పిలిచి ఇంతమంది మీడియాకు ముందుకు వస్తున్నారు కదా, ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా, బాధితులందరూ రండి, మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయని తీసుకురండి. చాలా మంది ఆధారాలు చూపిస్తున్నారు, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, వాళ్ళ స్క్రీన్ షాట్లు పెట్టుకున్నారు, ట్రాన్స్ఫర్ చేసినవి, డబ్బులు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది దగ్గర ఫోటోలు ఉన్నాయి. అవన్నీ మరి పోలీసులు ఎందుకు కలెక్ట్ చేయట్లేదు? సో ఒక డెస్క్ ఏదైనా పెట్టేసి మీ దగ్గర ఉన్న ఆధారాలంతా రండి అని చెప్పి తీసుకొని ఎందుకు చేయట్లేదు? అంటే దీనికి ప్రయారిటీ ఇవ్వట్లేదా పోలీసులు? గవర్నమెంట్ ప్రయారిటీ ఇవ్వట్లేదా? మంగ్లీ ఏమన్నా పెద్ద స్థాయిలో ప్రెజర్ తీసుకొస్తుందా? ఎందుకంటే ఆమెకి పెద్ద సర్కిల్ ఉందనేది అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే కర్ణాటకలో కూడా ఆమెకి ఇప్పుడు డీకే శివకుమార్ బ్రదరు డీకే సురేష్ తోనే ఆమె కలిసి ఏదో ప్రోగ్రాములు చేసింది. సో ఇప్పుడు డీకే శివకుమార్ ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పాడు అనుకో ఒక మాట, డీకే మాట రేవంత్ రెడ్డి వింటాడు కదా. సో ఖచ్చితంగా దీన్ని కొద్దిగా చూస్తున్నట్టు మెల్లగా ఏదో నడుస్తా అన్నట్టు అన్నారు అనుకోండి, అయిపోతుంది. సో అలాగా జరుగుతుంది. కానీ ఇక్కడ మీడియా అండ్ సుబ్బారావు, సంపత్ నాయక్ ఇలాంటి వాళ్ళు బాధితుల్లో కూడా ఒక యాక్టివ్ వర్గం అయితే ఉంది. వీళ్ళ ద్వారా ఈ కేసు లైవ్ లో ఉంది, మోర్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ మీద ఫోకస్ అనేది పెరిగింది. మంగ్లీ ఏమో ఫస్ట్ అసలు మధు నాకు తెలియదు అని చెప్పింది. ఇప్పుడు మధుకి మంగ్లీకి ఉన్న రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా వీడియోలన్నీ బయటకు వచ్చాయి. నిన్న కూడా ఒక కొత్త వీడియో వచ్చింది. అది మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో కూడా చాలా కంఫర్టబుల్ గా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కూడా తమ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి నిలబడిన పద్ధతి అవన్నీ చూస్తే. అట్లాగే అక్కడ మిరప తోటలో వాళ్ళు మంగ్లీ అండ్ మధు అండ్ భరత్ చౌహాన్ వీళ్ళ ముగ్గురి ఫోటో కూడా వైరల్ అయింది. సో ఇవన్నీ కూడా ఒరిజినల్లే, ఫేక్ కావు, ఏఐ కాదు. అది అందరూ కూడా పరిశీలించారు, నేను కూడా చూశాను. సో ఈ నేపథ్యంలో కొత్తగా డీజీపీగా వచ్చిన సివి ఆనంద్ అని నిన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడిగారు, సార్ మంగ్లీ కేసు గురించి మీరేం చేయబోతున్నారని.
ఆయన ఇంకా నాకు కేసు గురించి మొత్తం తెలియదు, నేను ఇంకా సిఐడి ఆఫీసర్ ఉన్నాడు కనుక్కుంటానన్నాడు. సో ఇప్పుడు వస్తున్న వార్త ఏమంటే సివి ఆనంద్ మీద ప్రెజర్ కూడా పెరిగింది. ఎందుకంటే ఆయనకు ఒక దాని ఏమంటారు ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఏంటంటే ఆయన స్ట్రిక్ట్ ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసరు, నాన్ కరప్ట్, ప్రజలకి ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఈ కేసు కానీ చేయకపోతే సివి ఆనంద్ మీదకి ఖచ్చితంగా వెళ్తుంది. ఆల్రెడీ సజ్జనార్ మీద బ్యాడ్ నేమ్ వచ్చింది. సజ్జనార్ మాట్లాడితే నీతులు చెప్తుంటాడు. ఇక్కడ నిందితురాలని కలిశాడు కానీ బాధితుల్ని ఎవరు కలవలేదు. అదే పైరసీ కేసులో అతను ఐబొమ్మ రవి కేసులో మాత్రం బాధితులు అని చెప్పి చిరంజీవిని, నాగార్జున్ని, బాహుబలి రాజమౌళిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి బాధితులు అనేసి మీటింగ్ పెట్టాడు. ఇక్కడ మరి బాధితులు ట్రైబల్స్ వీళ్ళతో ఎందుకు మీటింగ్ పెట్టలేదు, ఆమెతో మాత్రం నవ్వుతూ ఫోటో దిగి రిలీజ్ చేశారు అని సజ్జనార్కి యాంటీగా భయంకరంగా మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు సివి ఆనంద్ కూడా కానీ దీని మీద కదలకపోతే, సివి ఆనంద్ ఎందుకు కదలట్లేదు, ఆయన ఏదో స్ట్రిక్ట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు అనేది ఇమేజ్ డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కదలాలి ఆయన. సో అందుకని కదిలాడని ఇప్పుడు వార్త వస్తుంది. శివాని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారని. శివ కూడా నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిందే చెప్పురా, అదేదంటారు పాడిందో పాడరా పాచిపల్ల దాసరని మళ్ళీ సేమ్ ఆ ఫోటోలు చూపించి నాకేం తెలీదు, మా అక్కకేమి తెలీదు, ఇదే స్టోరీ చేశాడు. కానీ ఇప్పుడు కొత్తగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో మధు అకౌంట్స్ ని పరిశీలిస్తే మధు అకౌంట్ నుంచి 3 సార్లు శివాకి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిందని, శివ ఇమ్మీడియట్ గానే మరుసటి రోజే ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకున్నాడు అనేది వార్త వస్తుంది. ఈ ఆధారం చాలు కదా. అంటే మధు నుంచి ఎందుకు శివాకి అకౌంట్లకి డబ్బులు వెళ్ళాయి కాబట్టి శివాని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శివాని అరెస్ట్ చేస్తే మంగ్లీ రోల్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శివ అకౌంట్లన్నీ అప్పుడు పరిశీలిస్తారు వాళ్ళు. సో అప్పుడు మంగ్లీ రోల్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే మంగ్లీ డైరెక్ట్ గా ఈ డబ్బులు మంగ్లీకి వెళ్ళాయా, ఎందుకంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఉంటే మంగ్లీ తన దగ్గరికి రాకుండా చూసుకొని ఉంటారు. శివ వరకే అది రావాలని చూసుకొని ఉంటది. సో ఇప్పుడు శివ వరకు వస్తే మంగ్లీ వరకు వెళ్ళినట్టే ఆల్రెడీ. ఎందుకంటే మా తమ్ముడు ఈ ఫేసా అనేది మాట్లాడి చేసింది కదా. ఇప్పుడు ఆ ఫేస్ దీంట్లో ఉందనేది తేలిపోయింది. సో ఆ ఫేసు ఈ ఫేసు అంత అమాయకమైన ఫేసులు కాదని ఇప్పుడు తేలింది. కాబట్టి ఈ ఫేసుల్ని ఇప్పుడు మరి పోలీసులు నిజంగానే అరెస్ట్ చేస్తారా, ముఖ్యంగా మంగ్లీ అరెస్ట్ అయితే మాత్రం ఇది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ సెన్సేషన్ అవుతుంది. సో మంగ్లీ కూడా ఇది ఖచ్చితంగా గుడ్డిగా నమ్మారు కదా సార్, ఇప్పటి వరకు నమ్మారు కాబట్టి ఇది అవుతుంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి.